హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ముందుగా మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈ కృష్ణాష్టమికి ఆ కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన వెన్న అది ఎట్లా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించేస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. నేను ఈరోజు ఫస్ట్ ఒక స్టాండ్ మిక్సర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇది లేదు అనుకోండి, బీటర్తో అయినా బీట్ చేసేసుకోవచ్చు. మనకి దీనికి కావాల్సింది ఒక్కటే ఇంగ్రీడియంట్, అది హెవీ విప్పింగ్ క్రీమ్ అండి. అది ఇట్లా స్టాండ్ మిక్సర్లో వేసేసుకొని ఫస్ట్ వాటర్ మన మిల్క్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఆ తర్వాత ఇట్లా చేసుకుంటే హెవీ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. దీంతో ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం స్పీడ్లో కొంచెం ఫాస్ట్గా మనం బీట్ చేస్తే కొంచెం థిక్ అవుతూ ఉంటుందండి. అట్లా ఒక 2 to 5 minutes అయినా మనం బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ కొంచెం థిక్ అవుతూ ఉంది, చూసారా కన్సిస్టెన్సీ. నేను మీకు ఎట్లా ఉందో చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 minutes మనం బీట్ చేసుకుంటే స్లోగా బటర్ అనేది రిలీజ్ అవుతుందండి. వాటర్ సపరేట్ అయిపోతుంది. మనం ఆ వాటర్ని బటర్ మిల్క్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వెన్న అనేది తయారైపోయింది బటరు. దీన్ని మీరు మెల్ట్ చేసుకొని గీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మన చేతులతో మనం చేసుకున్న బటర్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన ఈ విస్కర్లో నుండి బటర్ని సపరేట్ చేయాలండి. నా ఛానల్లో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇట్లా రౌండ్ ఒక బాల్ ఫామ్లో చేసుకోవాలి. వీటిని ఇట్లా చేసుకున్నాక క్లియర్ వాటర్ వచ్చేంత వరకు వాటర్ వాష్ చేసుకోండి. సో దట్ అప్పుడు మనకి స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది. ఇప్పుడు నాకు అరౌండ్ 491 grams అనేది వచ్చింది బటర్, క్లోజ్ టు 1/2 kg. ఇట్లా చేసుకొని మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.